అంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీల మీద మీరు అనవసరంగా లేనిపోయినటువంటి వ్యతిరేకతను తన మీద తీసుకొస్తున్నారని చెప్పి ఆయన భావిస్తున్నారు. సార్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే కదా సార్ వాళ్ళ పుట్టిముంచింది వాళ్ళ రోజున. ఎవరు సార్ చేసింది? ఒక బీసీ అబ్బాయిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే ఎక్కడ వేయడండి జగన్మోహన్ రెడ్డి? కళ్ళ గంతలు కట్టు కూర్చున్నాడా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో ఇవాళ రోజున దళితుల మీద దాడులు అంత విరివిగా పెరిగిపోతుంటే ఎక్కడ వేయడండి జగన్మోహన్ రెడ్డి? నేను ఇందాక చెప్పా, ఒక దళిత యువకుడినే కదా, సాక్షాత్తు ఆయన ఎమ్మెల్సీయే కదా చంపేసింది. ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడు కదా, ఎక్కడ వేయాడు జగన్మోహన్ రెడ్డి? కళ్ళ గంతలు కట్టు కూర్చున్నాడా, లేకపోతే చెవుల్లో సీసం పోసు కూర్చున్నాడా? ఏం చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలా? పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్లు రిలీజ్ చేసి చర్చలు ప్రార్థనలు చేసుకోవడానికి చర్చలు కట్టిస్తున్నారు. సార్ నేను మీరు ఎప్పుడన్నా చేశారు ఆ పని మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఏంటది? ప్రార్థనలు చేసుకున్న చర్చలు ప్రతి గ్రామంలో కట్టుకోవడానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్లు రిలీజ్ చేశారు మేడం. నేను ఒకటి చేస్తున్నాను, అందుకే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు నేను ఒకటి చెప్తున్నాను సార్. మీరు ఆ పాయింట్ కనుక అడిగితే, పేద దళితులకు కావచ్చు, పేద క్రిస్టియన్స్కి కావచ్చు, పేద ముస్లింలకు కావచ్చు, పేద హిందువులకు కావచ్చు, ఎవరికైనా సరే ఆదుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని రకాలుగా, నేను ఓన్లీ కానుకల గురించో తోఫాల గురించో మాట్లాడలేదండి. అన్ని రకాలుగా అన్ని మతాలని కూడా సమానంగా చూసి, అటు చర్చిలు కావచ్చు, మస్జిద్లు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ప్రతిదీ కూడా సమానంగా చూసి ఎవరి మనోభావాలు ఎక్కడ దెబ్బ పడకుండా వాటి మీద కాపాడుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, పంచాయతీ రాజ్ నుంచి మేము నిధులు ఇచ్చి ఏదో మీరు అన్నారు రిలీజ్ చేశానని చెప్తున్నారు. అదే పంచాయతీ రాజ్ నుంచి సర్పంచ్లకు నిధులు వచ్చాయి సార్? వాటిని అనుకోండి పంచాయతీలకి వచ్చాయా సార్ అని అడిగాను సార్. నేను రాలేదని చెప్పి ఉద్యమాలు చేస్తారు, రాలేదు కదా. మరి అయిపోయింది కదా సార్. ఈక్వాలిటీ, డెఫినెట్ గా సార్. ప్రజలే మా ప్రయారిటీ. ఈ మతం ఆ మతం అని మేము చూడం సార్. ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం అని ఎప్పుడు చూడం మేము. అందరూ మా ప్రయారిటీయే. నేను చెప్పా, దేవాలయాలకి మేము అంతే ఇచ్చేసాం, చర్చిలకి అంతే చేసాం, మస్జిద్లకి అంతే చేసాం. సాక్షాత్తు ఈ మహానుభావుడి పాలనలో రాముల వారి తల తెగదీసి పక్కన పెట్టారండి. ఏం మాట్లాడతాడు సార్ ఈయన? అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు క్యాస్ట్ పాలిటిక్స్ ఆర్ రిలీజియన్ పాలిటిక్స్ సార్, అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. నాకు అది నిజంగా కూడా చాలా ఏమంటారంటే, ఐ డోంట్ థింక్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజర్వ్ హిమ్ అనిపిస్తుంది నాకు అలాంటివి చూసినప్పుడు. మత రాజకీయాలు చేయకూడదు సార్, ప్రజా రాజకీయాలు చేయాలి సార్. అందులో ఎంతో కొంత ఇప్పుడు నేను ఐఎమ్ స్టాంచ్ హిందూ అండి. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మై రిలీజన్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మై గాడ్, బట్ ఐ ఈక్వలీ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ ఆల్సో. ఇప్పుడు నేను చర్చి, ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్తే నా ఏమంటారు అని అంటే, నేను ఒక్కదాన్ని వెళ్ళకూడదనే చోట నేను ఒక్కదాన్ని వెళ్ళను సార్. ఐ గో విత్ మై హస్బెండ్. అదే చర్చిలకు వెళ్ళినప్పుడు కూడా అలా వెళ్ళాలంటే అలానే వెళ్తాను, ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఇంపార్టెంట్ అక్కడ. నేను హిందూ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనుకుంటుంది సార్. ఇఫ్ ఐ ఎంటర్ ఎ చర్చ్ ఐ హ్యావ్ టు ఫాలో దేర్ రిలీజియస్ ప్రాసెస్ దేర్. అది కూడా లేకుండా ఇప్పుడు అన్నాం అనుకోండి, చూసారా కామెంట్లు చేస్తారు, అవునండి శుభకార్యాలకి గుళ్ళకి వెళ్తూ పక్కన భార్య లేకుండా వెళ్తున్నాను నేనంటే. అండ్ అక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈ ఇష్యూ అని కాదండి, రెస్పెక్టింగ్ ది ఐడియాలజీస్, రెస్పెక్టింగ్ ది రిలీజియన్స్, రెస్పెక్టింగ్ ది ఫీలింగ్స్. నేనే అన్నాను మనోభావాలు. ఇప్పుడు ఒక హిందూగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి సార్. మీరు ఒక హిందూ, నేను క్రిస్టియన్ అనుకోండి, మీ మనోభావాల్ని దెబ్బతీసేట్టుగా నేను బిహేవ్ చేయకూడదు సార్. అక్కడ పోయినప్పుడు వాళ్ళ పద్ధతుల్లో ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన హిందూ అయి ఉండొచ్చు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చర్చిలకి అంతే ప్రాధాన్యత ఇచ్చారు, మసీదులకి అంతే ప్రాధాన్యత ఇచ్చారు, దేవాలయాలకి అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన వెంకటేశ్వర స్వామిని ఎంత నమ్ముతాడో ఖచ్చితంగా జీసస్ని కూడా అంతే నమ్ముతాడు ఆయన. ఎవరైనా అంతే సార్. వి గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ది రిలీజియన్స్. హిందూ ధర్మం చెప్తుంది కూడా ఏంది, అందరూ ఒకటే కదా. అలాంటిది ఈ తగదాలేంటి సార్ అసలు? ఈ తగదాలేంటి? ఇన్ని ఆస్పెక్ట్స్ లో ఏది అడిగినా కానీ మీరు అన్రెస్ట్ లో ఉన్నారు ఏపీ పీపుల్ అని మీరు అంటున్నారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా కానీ పబ్లిక్ కనిపిస్తున్నారు కదా, బాగా వస్తున్నారా సార్? స్టూడెంట్స్ వస్తున్నారు సార్. ఆ రోజున స్కూళ్ళు బంద్ చేసి
కాలేజీలు బంద్ చేసి, లేదయ్యా మీరు రాకపోతే మీకు ఈ పథకాలు రావని చెప్పి ఆ పథకాల వాళ్ళని తీసుకొచ్చి, డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చి, టీచర్స్ని తీసుకొచ్చి అన్నీ చేసి, షాపులు షట్టర్లు వేయించేసి, పరదాలు కట్టి అంత కష్టపడితే వస్తున్నారు సార్. చెట్లు దాని మీద కూడా ఈ మధ్య హరిరామ జోగి గారు మాట్లాడి నేను అదే చెప్తున్నాను, ఇంత చేస్తే వస్తున్నారు కదా అని మీరు అంటున్నారు సార్. పరిస్థితి ఏంటో తెలుసా, నేను ఇందాక చెప్పాను సార్, పెద్ద పెద్ద గోతులు తవ్వినా గోతులు కూడా దాటుకుని పారిపోయి వస్తున్నారు సార్. ఆఖరికి చాలా సందర్భాల్లో గేట్లకు తాళాలు వేస్తున్నారు తెలుసా మీకు, జనాలు వెళ్ళిపోకూడదని. ఇది పరిస్థితి. సో నేను ఏమంటానంటే వీ హ్యావ్ టు గివ్ అంటే మీరు అన్నట్టుగా అన్రెస్ట్ ఉంది, ఆ అన్రెస్ట్ ఇంకా కనబడట్లేదు అంటే కనబడుతుంది సార్. గ్రౌండ్లో చాలా డిఫరెంట్గా వెయిట్ చేస్తున్నారంటారు, చాలా డిఫరెంట్గా ఉందండి. గ్రౌండ్లో ప్రజలు ఎంత అన్రెస్ట్గా ఉన్నారు అని అంటే దే వాంట్ ఎలక్షన్స్ టు కమ్. ఓకే, సో క్లారిటీ వచ్చేసింది. జనాల్లో చాలా క్లారిటీ ఉందండి, జనాల్లో చాలా క్లారిటీ ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్నే వాళ్ళు అక్కడ చూడదలుచుకుంటున్నారు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టదలుచుకుంటున్నారు వాళ్ళు. లేకపోతే రేపు పొద్దున్న రాష్ట్రం అసలు నామో నిషాన్ లేకుండా పోతుందేమో అనేటువంటి ఒక భయం ప్రజల్లో వచ్చిందండి. సో అంతవరకు క్లారిటీ ఉంది మీకు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది సైంటిఫిక్గా నిలబడే పరిస్థితులు ఉన్నాయా? నాకు అర్థం కాలేదు, సైంటిఫిక్గా నిలబడ్డం అంటే ఏంటి సార్? హరిరామరావు గారు ఒక లెటర్ రాశారు, నిన్న మొన్న ఒక లెటర్ రాసుకుంటున్నారు, 60 సీట్లన్నా తీసుకోండి అని చెప్పి చెబుతున్నారు. సార్ జనసేన అధినేత ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఒక థాట్ ప్రాసెస్, ఆయనకు ఒక ఐడియాలజీ, ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది కదండి. నాకు తెలిసి 10 సంవత్సరాలు అయినట్టుంది. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఐ థింక్ కొంత మేము డిఫర్ అయ్యాం, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మేము కూడా డిఫర్ అయ్యాం, ఆయన మాతో డిఫర్ అయ్యి ఉండొచ్చు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ మోర్ ఆర్ లెస్ హీ హాజ్ ఆల్వేస్ బీన్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ కదండి. మోర్ ఆర్ లెస్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్. ఆయన వేరే పార్టీ అయినంత మాత్రాన విమర్శించాలి అనేది వాళ్ళు అనుకుంటారేమో. నేను ఈవెన్ మేము పొత్తులో లేనప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇప్పుడు కౌలు రైతులకు ఆయన డబ్బులే ఆయన కదా ఇచ్చాడండి. రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా వచ్చి ఇచ్చారా? రూపాయి ఇచ్చారా? మొన్న విశాఖపట్నంలో బోట్లు ఇదైపోతే ఈయన డబ్బులు వెళ్ళి ఇచ్చారు కదండి. తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళి మా పార్టీ నుంచి డబ్బులే కదండి మేము ఇచ్చాం. సో ఐ థింక్ వీఆర్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్ అనిపిస్తుందండి. అంటే ఆ వేవ్ లెంత్ మ్యాచింగ్ ఉంది అని అనిపిస్తుంది నాకైతే. కొంత డిఫర్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధినేత ఆయన, మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. సో ఆబ్వియస్గా వీ హ్యావ్ మోర్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఆర్ పార్టీ సుప్రీమో, దే హ్యావ్ మోర్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ దేర్ పార్టీ సుప్రీమో. కానీ ఈ పొత్తు మీరు అన్నట్టుగా సైంటిఫిక్గా నిలబడుతుందా లేదా అంటే, ఒకవేళ పొత్తు పార్టీల కోసం అయ్యిందనుకోండి, నిలబడుతుందో లేదో అనేటువంటి డౌట్ ఉంటుందేమండి. కానీ ఈ పొత్తు ఎక్కడ కూడా మేము పార్టీల కోసమో పదవుల కోసమో ఇంకోటి కోసం అయితే ఈ పొత్తు కాదండి. మేడ్ ఇట్ వెరీ క్లియర్. పవన్ కళ్యాణ్ చాలా ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం అన్నా. ఆ ఒక స్టేట్మెంట్ మాత్రం నాకు నచ్చింది ఈ 10 సంవత్సరాల నుంచి జనసేనలో. నేనేమంటానంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. ఉన్నారు ఇప్పటికీ కూడా కొంత పుల్లలు పెట్టే బ్యాచ్ పక్కన అందరూ అనేవాళ్ళు ఉన్నా సరే ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు. ఈవెన్ తెలుగుదేశం కూడా చాలా క్లారిటీతో ఉందండి. ఎందుకనంటే నేను అదే చెప్తున్నాను మీకు, రాష్ట్రం కోసం మేము ఇవాళ రోజున అలయన్స్లోకి వచ్చామండి, ప్రజల కోసం. అబ్సల్యూట్లీ ఈ పొత్తు ప్రజల కోసమే అండి. లేకపోతే మా ఫైట్ మేము చేసుకోవచ్చు, వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకోవచ్చు, అందులో డౌట్ ఏముంది సార్. వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది, మాకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది, కాదని ఎందుకంటాం మనం. అంటే వైసీపీని ఢీ కొట్టలేక వీళ్ళు నేను ఒకటి చెప్తానండి, వైసీపీని ఢీ కొట్టలేక ఒకటయ్యారు అనేటువంటిది ఒక స్టూపిడ్ స్టేట్మెంట్ బై వైఎస్ఆర్సీపీ. ఎందుకు అనంటే వీ హ్యావ్ సీన్ కదా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరన్న మాట తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు కదా అంటే, వాళ్ళు అంత బలవంతంగా కూర్చోబెడితే కూడా జనాలు రావట్లేదు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా జనాలు వస్తున్నారా? ఆయనకు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు వస్తున్నారా? ఆయనకు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారా? సో వాళ్ళ పక్షాన ఇరువురు పనిచేస్తున్నారు కదా ప్రజల పక్షాన. సో డెఫినెట్గా హౌ కెన్ దే సే దట్ వీ కెనాట్ కంపీట్? విల్ డెఫినెట్లీ కంపీట్ అండి. ఇండివిజువల్గా వెళ్ళినా కలిసికట్టుగా వెళ్ళినా ఎడ్జ్ మా సైడే ఉంటుంది. కానీ ఏంటి అని అంటే, నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను సార్, వీ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే రాజకీయం అనేటువంటిది ఒక గోల్ ఓరియంటెడ్గా మనం ఉండాలండి. అంటే ప్రజల సైడ్ నుంచి గోల్ ఓరియంటెడ్గా. సో అట్లా వెళ్ళినప్పుడు ప్రజలకి నష్టాన్ని ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది సార్. ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో ఆ యాంగిల్ వెళ్తుంది.